హాయ్ అండి. ఈ వీడియోలో బ్యాచిలర్ మరియు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా రూమ్ అయితే హోమ్ టూర్ చేసి చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ రూమ్స్ అనేవి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయన్నమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టెప్స్ ఎక్కొస్తే ఈ స్టెప్స్కి రైట్ సైడ్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. ఫ్రంట్ ఒక రూమ్ ఉంటుంది, బ్యాక్ 4 రూమ్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ నుంచి రైట్ సైడ్ వస్తే ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. గాలి అయితే చాలా బాగా వస్తుందన్నమాట. అన్ని రూమ్స్ ఒకేలా ఉంటాయి. బ్యాక్ సైడ్ ఏమో 4 రూమ్స్ ఉంటాయన్నమాట. ఈ 4 రూమ్స్కి వాష్రూమ్ అనేది సపరేట్గానే ఉంటుందండి. ఈ లాస్ట్ రూమ్కి ఒక్కదానికే వాష్రూమ్ అనేది అటాచ్డ్గా ఉంటుందన్నమాట. ఇవి చూసినట్టయితే వాల్స్ అండి, ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా ఉంటాయన్నమాట. ఇవి చెప్పాను కదండి, లాస్ట్ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, రిమైనింగ్ 4 రూమ్స్కి సపరేట్ వాష్రూమ్స్ అనండి. మనం మళ్ళీ బ్యాక్కి ఎలా వచ్చేస్తే ఇక్కడ మనము ఇదంతా ఓపెన్ ఏరియా కదండి. ఇక్కడ సిట్టింగ్కి ఏంటంటే ఇలా బలలా వేశారు. ఈవినింగ్ టైంలో ఒక ఛాయ్ పట్టుకొని వచ్చి ఇక్కడ తాగితే చాలా బాగుంటుందండి. నిజంగా ఇక్కడ క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఒక మనకి ఈ అటాచ్డ్ ఒక మామిడి చెట్టు అయితే ఇచ్చారు. ఇక్కడేమో గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టారనమాట. క్లైమేట్ అయితే ఇక్కడ చాలా నిజంగా చాలా ప్లెజెంట్గా చాలా నచ్చింది నాకైతే. అండ్ మనం రైట్ సైడ్ వచ్చాం కదండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే స్టెప్స్కి ఇండివిజువల్గా ఒక రూమ్ ఉందని చెప్పాను కదా, అది ఇదేనండి. అన్ని రూమ్స్ ఒకేలా ఉంటాయి. నేను అందులో ఈ రూమ్ అయితే మాత్రం హోమ్ టూర్ చేసి చూపిస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేయగానే డోర్ బ్యాక్ సైడ్ ఒక దేవుడు పూజ గదిలాగా ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఈ బిందె మాకు ఏమైనా వాటర్ కోసం యూజ్ ఉంటుందని తెచ్చుకున్నాము. ఇది చిన్నప్పుడు నా కోసం అయితే కొన్నారు. ఇక్కడ ఒక ప్లగ్ బోర్డ్ అయితే ఇచ్చారండి, 2 స్విచ్లు ఇచ్చారు. ఇదే హాల్ అనమాట. మొత్తం హాలు, బెడ్రూము ఇంకా అన్నీ ఇవే. దీనికి ఒక విండో అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం. గాలి అయితే బాగుందండి. దీని తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ కిచెన్ ఏరియా అయితే ఇచ్చారండి. కిచెన్ ఏరియాలో ఇటు సైడ్ ఏమో మనం ఏదైనా వంట చేసుకోవడానికి, అతను ఇటు సైడ్ స్టోరేజ్కి అయితే ఇచ్చారండి. మేమైతే పాలు పొంగించడానికని అయితే వచ్చాము. మేము పాలు తెచ్చుకున్నాము. అండ్ స్టవ్ అండ్ గ్యాస్ సిలిండర్ తెచ్చారు. సామాన్లు అయితే ఏమీ తెచ్చుకోలేదు. ఇక్కడ స్టోరేజ్ కోసం అయితే ఈ ర్యాక్ ఇచ్చారండి, అంటే ఉప్పు కారం ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడ సింక్ ట్యాప్ కూడా ఇచ్చారనమాట. స్టవ్ మేము తెచ్చుకున్నామని చెప్పాం కదా. అండ్ ఇక్కడే ఒక విండో ఇచ్చారనమాట, వెంటిలేషన్ పర్పస్. మనం వంటది చేసినప్పుడు సఫికేటింగ్గా ఉండదు, బాగుంటుందన్నమాట. మనం ఇటు సైడ్ చూసుకుంటే కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. మొత్తం 4 ర్యాక్స్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ ఎక్కువే పడుతుంది. మనకు కావాల్సిన బ్యాగ్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఏమైనా కింద ఉండకుండా ఇక్కడ ఒక కర్టెన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక ప్లగ్ బోర్డ్ ఇచ్చారనమాట. మనం ఎంట్రన్స్ నుంచి చూస్తే ఈ రూమ్ ఎలా ఉంటుంది. ఈ రూమ్కి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయండి. ఇది మెయిన్ ట్యాంకు. దీనికి అటాచ్డ్ ఏ వాష్రూమ్ పైన వాళ్ళది ఇండివిజువల్ ట్యాంక్, చిన్న చిన్న ట్యాంక్స్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ రూమ్ ఏంటంటే మనం తీసుకున్న రూమ్కి అటాచ్డ్ రూమ్ అనమాట. నిజంగా వాష్రూమ్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా ఎవరు వాళ్ళవే, కరెంట్ బిల్ కూడా ఎవరిది వాళ్ళదే. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెయిన్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. చాలా ప్రీ ప్లాన్డ్గా అయితే కట్టారండి నిజంగాన. ఈ చుట్టూ క్లైమేట్ చూసారు కదా, ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ అనండి. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది సిటీ సైడ్ అయినప్పటికీ చెట్లు చూస్తుంటే నాకు మాత్రం విలేజ్ వాతావరణంలా అనిపిస్తుందండి. నిజంగా ఈవినింగ్ టైం కానీ మనం బయటకు వచ్చి అలా కూర్చొని దీన్నైతే మాత్రం ఒక ఏమైనా స్నాక్స్ తింటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతలోగా ఏంటంటే పాలు పొంగించడానికి పాలు తెచ్చాం కదండి, టైం అయిపోతుందని చెప్పి మా అమ్మ పిలిస్తే మా అమ్మ ఏమో పాలు పొంగిచ్చేసారనమాట. పాలు పొంగిచ్చేసిన తర్వాత ఇందులో కొన్ని పాలు అనేవి తీసేసి మాకు ఇచ్చారు తాగమనేసి. అందులో కొన్ని పాలు అయితే ఉంచి పాలన్నం మా కోసం మా అమ్మగారు చేశారండి. ఈ క్లైమేటు, ఈ రూమ్ అంతా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు నేను ఈ రూమ్కి రెంట్ అయితే ఎంతో చెప్తానండి. ఇక్కడ నిజంగా మొత్తం 5 రూమ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఈచ్ రూము అదే ఈచ్ ఒక్క రూమ్ సెన్స్ మొత్తం ఇంటికి ఏంటంటే 3500 అనేది రెంట్ అనమాట అండి. ఇక్కడ మా బ్రదర్ ఉంటారనమాట. మా బ్రదర్ కోసం అని చెప్పి మేము ఈ రూము తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా.